మీ పాత బంగారు నగల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. పాత నగకు మేము ఇచ్చే నగదు పోల్చి చూడండి. మార్కెట్లో కంటే లలితాలో అధిక నగదు పొందండి. నమస్కారం, వెల్కమ్ టు ఐడ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం గురుగారు. పరమేశ్వరార్పణం. గురుగారు, కష్టాలు ప్రతి మనిషికి ఉంటాయి, కానీ మంచి వాళ్ళకే కష్టాలు అని అంటూ ఉంటాం. అంటే అది మాట సామెత కానేదా, వాస్తవమే అదంటారా? దాని గురించి. అమ్మా, భగవంతుడు మనం జన్మించినప్పుడు మనకు ఒకటి రాస్తాడు. ఆ రాసిన దాన్ని అనుసరించుకుంటూ వెళ్తే బాగుంటుంది. కానీ ఎప్పుడైతే మనకి ఇంట్లో ఇవాళ మనకున్న దాంట్లో ఏదైనా పచ్చడి వేసుకొని మజ్జిగ వేసుకొని కడుపుకి తింటున్నాం, కానీ ఎదుటివాడిలాగా మనం వెళ్ళాలి అని ఎప్పుడైతే మనం అనుకుంటామో మనకు కష్టాలు అప్పటి నుంచి ప్రారంభమవుతాయి. ఇందులో మంచివాడికి కష్టాలు, చెడ్డవాడికి సుఖాలు అనేటువంటిది ఏది ఉండదమ్మా. మన రాత మన చేతిలోనే ఉంటుంది. పేదవాడిగా పుట్టడం మన తప్పు కాదు, పేదవాడిగా చనిపోవడం మన తప్పు. కొన్ని భగవంతుడు కొన్ని టైంలో కొన్ని ఇస్తాడు. ఆ ఇచ్చిన దాన్ని మనం సవ్యంగా పట్టుకోగలిగామా లేదా అనేటువంటిది ఒక విధానం ఉంటుంది. ఆ పట్టుకోగలిగితే అనతి కాలంలో మంచి స్థాయికి వెళ్ళిపోవచ్చు. ఏ మనిషి ఎదగాలి అన్నా రెండవ మనిషి సపోర్ట్ లేనిదే ఎదగలేడు. ఎదగలడా? ఒక మనిషి ఇవాళ వరకు సామాన్యంగా ఉండి ఒక సంవత్సరం 2 నెలల్లో మంచి పొజిషన్కి వెళ్తున్నాడు అని అంటే అతనికి ఏదో ఒక మనిషి ఒక సహకారం ఖచ్చితంగా ఉండే ఉంటుంది. ఆ సహకారం భగవంతుడు తీసుకొచ్చి ఇచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే మీనం మేషం అని లెక్క పెడతాం. ఏమో ఎంతవరకు సాధ్యం, ఎంతవరకు కరెక్టు, నిజమో అబద్ధమో, రేపటి రోజు ఎలా ఉంటుందో అనేటువంటిది ఆలోచన చేసినప్పుడు మనకు అవకాశాలు తెలియకుండా సన్నగిలుతాయి. అర్జునుడితోటి కృష్ణుడు ఒక మాట చెప్పాడు. ఇక్కడ ఒక రాయి అన్నాడు. ఏం రాయమంటావు అంటే, కష్టంలో ఉన్నవాడికి అది చూస్తే సుఖం కలగాలి, సుఖంలో ఉన్నవాడికి ఇది చూస్తే కష్టం కలగాలి అంటే ఈ రోజుతో నీకు ఇది కర్మ పూర్తి అంతే. ఈ రోజుతో ఈ కర్మ నీకు పూర్తి, అది ఏ కర్మ అయినా కావచ్చు అని రాస్తాడు. రాసినప్పుడు కష్టంలో ఉన్నటువంటి వ్యక్తిని అటు తీసుకొచ్చి చూపించే ప్రయత్నం చేస్తాడు. మనం ఏం చేస్తామంటే ఈ కర్మతో ఇది పూర్తి, ఇన్ని రోజుల నుంచి కష్టపడుతున్నాం, ఇవాళతో పూర్తవుతుంది ఇంట్లో, రేపటి కూడా మన దగ్గర ఉంటుంది లేనటువంటి ఫీలింగ్ మనకు వస్తుంది. అంటే ముందు ప్రధానంగా మన మీద మనకు నమ్మకం. భగవంతుడు మనకు అవకాశం ఇస్తున్నాడు, అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోగలుగుతాము, చేసుకుంటాము, నిలబడతాము అనేటువంటి నమ్మకం మన మీద మనకు ఉండాలి. నిలబడగలమా, నిజమేనా, ఓ వ్యాపారం చేసాం, పెట్టుబడి పెట్టాం, ఎన్ని రోజులు ఉంటుందో ఎన్ని రోజులు ఉంటుందో అంటే అయిపోయింది. ఒక మనిషిని మీరు ఈ జపం చేసుకోండి బాగుంటుందంటే ముందు వాళ్ళు అడిగే క్వశ్చన్ ఏంటి తెలుసా అండి? ప్రశ్న ఎప్పుడు ఆపాలని అడుగుతారు. ఎప్పటి వరకు చేయమంటారండి, ఎప్పుడు ఆపేయచ్చు, నువ్వు ఎప్పటి వరకు చేయమంటారు అడిగినప్పుడు ఇక నీకు అనవసరం, అది నువ్వు చేసిన ఉపయోగం లేదు. ఎందువల్లనంటే నీ లైఫ్లోకి ఇంకొక మనిషి వచ్చాడు అని అంటే ఉద్ధరింపజేయడానికి వచ్చి ఉంటాడు. దాన్ని మనం తీసుకోగలుగుతున్నామా లేదా అనేటువంటిది ఉన్నప్పుడు మంత్రరూపం కావచ్చు, తంత్రరూపం కావచ్చు, క్రియారూపం కావచ్చు, పెట్టుబడి రూపంలో కావచ్చు, ఏ రూపంలో అయినప్పటికీ కూడా భగవంతుడు ఇచ్చిన దాన్ని మనం పుచ్చుకోవడానికి ఆలోచించి ఎక్కడో ఉన్న దానికోసం మనం వెతుకుతాం. అవునండి. ఆ వెతికింది మన దగ్గరికి ఏమి రాదు, వచ్చిన దాన్ని మనం తీసుకోలేము. దీనివల్ల ఏమవుతుంది, ఇక్కడ మంచివాడికి కష్టాలు, చెడ్డవాడికి సుఖాలు ఏం లేదు కదా. ఆ సమయంలో ఏదైతే మనకు రాసి పెట్టి ఉన్నదో మన చేతులారా మనం దాన్ని పక్కన పెడుతున్నాం. ఎందువలన? ఇది కలియుగం. కలియుగంలో ప్రధానంగా ఉండేది ఏంటండి? అపనమ్మకం. ఎందువల్లంటే తండ్రి కొడుకులు ఎప్పుడు విడిపోతారో తెలియదు, భార్యాభర్తలు ఎప్పుడు విడిపోతారో తెలియదు, అన్నా చెల్లెలు ఎప్పుడు విడిపోతారో తెలియదు, కుటుంబంలో ఎప్పుడు గొడవలు వస్తాయో తెలియదు. కరెక్టే. మనిషి కావాలనుకున్నప్పుడు గొడవలు తెలుసుకోవచ్చుగా. కుటుంబం కావాలనుకున్నప్పుడు అన్నదమ్ములు ఒక 100 గజాలు, 200 గజాలు, 500 గజాలు స్థలం కోసం కొట్టుకు చేస్తారు. నాకు నా అన్నయ్య, నా తమ్ముడు కావాలనుకుంటే స్థలం వదిలేసి, అదెంత మనం సంపాదించుకోలేమా? అది వదిలేసుకోవచ్చు కదా. సో అది వదలం. మనం తగాదా పడి నాకు అదేదో కావాలి అంటాం, దీనికోసం కోర్టుకు వెళ్తాం, దెబ్బలాడతాం. ఇక్కడ అన్నయ్య మంచా, తమ్ముడు మంచా? లేకపోతే అన్నయ్య చెడా, తమ్ముడు చెడా? తమ్ముడిని ఎత్తుకొని పెంచింది ఎవరు? అన్నయ్య. మరి అన్నయ్య నన్ను ఎత్తుకొని పెంచాడు కాబట్టి వదిలేస్తే నష్టమే ఉంది అని తమ్ముడికి రావాలి.
నేను ఎత్తుకుని పెంచే తమ్ముడికి వాడికి ఇస్తే ఏంటనేటువంటి విషయం అన్నయ్యకి రావాలి. అది లేకపోతే అక్కడ కేవలం కూడా ఆధిపత్యం అనేటువంటిది ఒక అపనమ్మకం. దాని మీద ఏమవుతుంది, మంచివాడికి కష్టాలు, చెడ్డవాడికి సుఖాలు అనేటువంటిది లేదండి. భగవంతుడు మనకి ఇవ్వాల్సింది మనకి ఇచ్చిన తర్వాత మీకు చిన్న కథ చెప్తా. ఈ కథ అర్థం చేసుకోగలిగితే చాలా మంది జీవితానికి మంచి యోగాన్ని ఇస్తుందండి. ఓకే. ఒక గురువు గారు ఉన్నారు, ఆయన దగ్గర ఒక విద్యార్థి ఉన్నాడు. సరే, గురుగారు భార్య గర్భవతి. ఆ గురుగారు తీర్థయాత్రలకి పుణ్యక్షేత్రాలకు వెళ్తున్న ఆయన జాగ్రత్తగా ఇంటిని కాపాడుతూ చూస్తూ ఉంటారు. ఇంట్లోకి ఎవరిని రానీకు చూసుకుంటారు. సరే గురుగారు అంటారు, వెళ్ళిపోతాడు ఆయన. సరే, డెలివరీ టైం వస్తుంది. బ్రహ్మదేవుడు ఇంట్లోకి వస్తాడు. మన రాయాలి కదా ఎదుటి కదా. బ్రహ్మదేవుడు ఇంట్లోకి వస్తుంది, దాగక్కడ అంటాడు. పిల్లవాడు, ఏమిటి, ఎవరు నువ్వు? నేను బ్రహ్మదేవుడిని. ఎందుకు వచ్చావు? ఇట్లా నుదుట రాయాలి, వెళ్ళటానికి వీలేదు లోపలికి. మా గురుగారు ఎవరిని లోపలికి పంపించద్దని చెప్పారు, ఇక్కడే ఉండిపో అంటాడు. కాదురా అబ్బాయి, నుదుట రాయాలరా, నాకు సంబంధం లేదు, గురుగారు చెప్పారు పంపించద్దని. ఎవ్వడైనా సరే అన్నారు. కాదురా, వాడు పుట్టేస్తే ఇబ్బందులు రా, నువ్వేం రాస్తావు నాకు చెప్పు. ఈ విషయాన్ని బాగా మీరు గుర్తుపెట్టుకోండి. నువ్వు ఏం రాస్తావో చెప్పు అన్నాడు. నీకెట్టా చెప్తా? అయితే నేను నువ్వు వెళ్తే నా మీద ఒట్టు అంటాడు. బ్రహ్మదేవుడు చేసేది లేక పిల్లవాడు పుడతాడు. వాడి నుదుటి మీద వాడి ఇంట్లో రోజు ఒక ఆవు బియ్యం మూట మాత్రమే ఉంటుంది అని రాస్తారా? సరే రాయిపో. రాస్తాడు, వెళ్ళిపోతాడు. పిల్లవాడు పుడతాడు, గురుగారు వస్తారు. మళ్ళీ కొంతకాలం అవుతుంది, మళ్ళీ గర్భవతి అవుతుంది, మళ్ళీ యాస్టీసిదే వస్తుంది. మళ్ళీ వస్తాడు. ఎరా అబ్బాయి, నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావా? ఉన్నా, ఇక్కడే ఉన్నా, నా చదువు పూర్తి కాల, నువ్వు మళ్ళీ వెళ్ళడానికి వీల్లేదు. ఈసారి ఏం రాస్తావు? చెప్పకూడదురా, నేను నిన్ను పంపించాను, చెప్పి తీరవలసిందే, ఇది తప్పదుగా. మళ్ళీ చెప్తాడు, ఆ అమ్మాయికి ప్రతిరోజు పెళ్లి సంబంధం వస్తుంది వయసు వచ్చిన తర్వాత, ప్రతిరోజు ఒక పెళ్లి సంబంధం చూడటానికి వస్తాడు అని రాస్తా. ఓకే, వెళ్ళిపోతాడు. ఈ రెండు గుర్తుపెట్టుకోండి. ఈ రెండు విషయాలు బ్రహ్మదేవుడు ఆ పిల్లవాడికి చెప్పాడు. సరే, గురుగారు వచ్చారు, కొన్ని రోజులైంది, చదువు పూర్తి అయిపోయింది, వెళ్ళిపోయాడు. కొన్ని సంవత్సరాలు అయింది. సరే, నా గురుగారు పిల్లవాడు అమ్మాయి ఉన్నారు, వాళ్ళు ఎలా ఉన్నారు చూద్దామని చెప్పి అతను ఆ ఊరు వెళ్ళాడు. దీనికి అర్థం ఏమిటి అంటే, ఒక మనిషి జీవితం గురించి మార్పులు చేర్పులు ఉన్నాయి అంటే ఏదో ఒక సమయంలో భగవంతుడు ఇంకొక మనిషికి ఆ మనిషి జీవితాన్ని ఎలా మార్చాలో చెప్తాడండి. ఆ చెప్పినప్పుడు ఆ మనిషి తన లైఫ్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళు అర్థం చేసుకొని దాన్ని అనుసరించడం అనేటువంటిది బ్రహ్మయోగం. ఈ పిల్లవాడు ఇంటికి వెళ్తాడు, చూస్తే ఏం లేదు, ఎండ వస్తే ఇల్లంతా ఎండే, వర్షం వస్తే ఇల్లంతా నీళ్ళే. పెళ్ళి అవుతుంది ఆ పిల్లవాడికి. ఓ బాబు, వాళ్ళకి ఏముండదు, ఏ పూట కాపూట అంత అన్నం వండుకోవడం, గంజి తాగటం. బ్రహ్మదేవుడు ఏం చెప్పాడు? రోజు ఒక ఆవు బియ్యం మూట ఇంట్లో ఉంటుంది అంతే అన్నాడు. ఆహా, బియ్యం అమ్మేసి అంటాడు. అదేంటి బియ్యం వేస్తే ఎట్లా? అమ్మేయి. ఓకే, బియ్యం మూట అమ్మేశాడు, 2-3 మూటలు ఉన్నాయి, అమ్మేశాడు. ఆవును అమ్మేసి అంటాడు. నా జీవనాధారం అదే అంటాడు. నీకెందుకు, నేను చెప్పింది చెయ్యి. ఆవును అమ్మేశాడు. రాత ఏంటి? ఇంట్లో బియ్యం మూట ఉండాల్సింది, ఆవు ఉండాల్సింది. వాళ్ళు రాత్రికి 2 అమ్మిచ్చేశాడు. మరునాడు ఆ ఊర్లో ఎవరింట్లోనో ఏదో ఒక శుభకార్యం జరిగింది, ఈయన్ని పిలిచారు, మళ్ళీ బియ్యం మూట ఇచ్చారు, ఆవును దానం ఇచ్చారు. మళ్ళీ సాయంత్రానికి అమ్మిచ్చేశాడు. ఇలా వచ్చినవన్నీ అమ్మిచ్చేస్తూ వాళ్ళకి అంత డబ్బా ఉన్న ఏర్పాటు చేసి చక్కగా ఇల్లు ఏర్పాటు చేసేసాడు. చక్కటి ఇల్లు ఏర్పాటు చేయించాడు. ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళాడు. అమ్మ, రోజు సంబంధం వస్తున్నారు, చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు, నన్ను చూడాలి అని అంటే అరవంకీలు, కాసుల పేరు, వడ్డానం, పట్టు చీర తెస్తేనే నన్ను చూడటానికి రండి చెప్పమ్మా. అదేంటండి, మామూలుగానే పేరు చూపులు చుట్టానికి ఎవరు రారు, ఇప్పుడు ఇవన్నీ తీసుకురమ్మంటే ఎవరు వస్తారు? కానీ ఆ అమ్మాయి నుదుటి మీద ఏముంది? పెళ్లి చూపులకి ప్రతిరోజు రావాల్సిందే. ఆ విషయం ఈయనకు తెలుసుగా, కాబట్టి ఆ విషయం చెప్పకూడదు. చెప్పమ్మా నువ్వు అంటారు. సరే అని చెప్పి అలా అని చెప్తారు. ప్రతిరోజు సంబంధం వస్తూనే ఉంటుంది, ఇవన్నీ తీసుకొస్తూ ఉంటారు. మొత్తం అమ్మిచ్చేస్తాడు ఏ పూట కాపూట. రాత్రి మధ్యాహ్నానికి వస్తే రాత్రికాల మొత్తం అంతా అమ్మిచ్చేసేసి మంచి ఇల్లు, బంగ్లా మొత్తం వాళ్ళకి ఏ ఇబ్బందులు లేకుండా స్థిరంగా ఏర్పాటు చేసేసి, అమ్మ నేను ఊరు వెళ్తానమ్మా, కొన్ని రోజులు నాకు నేను తిరిగి మళ్ళీ వస్తానంటుంటే సరే అంటారు. ఇతను బయలుదేరి వెళ్తుంటే బ్రహ్మదేవుడు ఎదురుకుండా వస్తూ ఉంటాడు. ఒక చేతిలో ఆవు, నెత్తి మీద బియ్యం మూట, ఈ చేతిలో బంగారం మూట పట్టుకొని వస్తూ ఉంటాడు. చూసి, ఏమిటయ్యా బ్రహ్మదేవ నీకేంటి కర్మ అంటే, కొంతకాలం క్రితము ఆ 2 పిల్లల నుదుటి మీద ఏదైతే రాశానో ఆ విషయాన్ని నీకు చెప్పా నేను, నువ్వు ఇవాళ వాళ్ళకి వెళ్ళి చెప్తున్నావు, నువ్వు ఇలా ఉండు నీ జీవితం మారుతుంది అని చెప్పి. ఆ యోగం నీకు తెలుసు కాబట్టి, అంటే ప్రతి మనిషి జీవితంలో ఆ బ్రహ్మదేవుడు వాళ్ళకి ఏదైనా రాసిన తర్వాత ఆ రాత ఎవరి ద్వారా మార్చవచ్చు,
ఎవరి జీవితంలో ఉంటే ఆ రాత మారుతుంది అనేటువంటి విషయాన్ని ఆయన ఇంకొక ఆ మనిషికి చెప్తాడు. అంటే ప్రతి ఒక్క విషయంలో ఇలా జరుగుతుంది. ఆహా. ప్రతి మనిషి జీవితం అందులో కొంతమంది అనుకోకుండా దేవుళ్ళలాగా వచ్చినారు, జీవితం మారిపోయిందని చెబుతూ ఉంటారు కదా. భగవంతుడు ఏ మనిషి ద్వారా ఎవరి జీవితం మారుతుంది అనేటువంటి విషయం రాస్తాడండి. కానీ మన కర్మ ఏంటంటే మన దగ్గరకు వచ్చినప్పుడు మనం గమనించలేం. వెళ్ళిపోతుంటే మరి నువ్వు అడిగావు, నేను రాశా, అది నీకు చెప్పా కదా, నువ్వు వెళ్ళి వాళ్ళకి చెప్పావు, వాళ్ళు చేస్తున్నారు. మరి రోజు ఆవిమంటే ఎవరిస్తాడు? కాబట్టి రోజు ఏదో ఒక ప్రోగ్రాం నేనే పెట్టి ఆవిస్తున్నాను, బియ్యం మూటిస్తున్నాను, ఆ అమ్మాయిని చూడాల్సిందే కదా మరి. కాబట్టి ఈ బంగారము, అరవంకీలు, చంద్రహారము, వడ్డానము, పట్టు చీర తీసుకొస్తేనే కాబట్టి అవన్నీ పట్టుకెళ్తున్నానయ్యా అంటారు. ఆ రకంగా మరి ఏం చేస్తావయ్యా, మార్చేయి, ఇక్కడతో ఇది సమాప్తం. అది కూడా కొంత టైం లిమిట్, అది మనం తెలుసుకోగలగాలి. ఇప్పుడు అతను వచ్చి చెప్పాడు, ఇంటికి వచ్చి నేను చూసుకుంటా అని చెప్పినప్పుడు నువ్వెవరు అని ఎగరదించి మాట్లాడారు అనుకోండి, జీవితం అంతే ఉంటుంది, బాగుపడలేరు ఇంకా. అంతే. ఎందుకు చెప్పారు అనేటువంటి విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ఆలోచించి కనుక తీసుకోగలిగితే నిర్ణయాన్ని, జీవితం అనేటువంటిది అప్పటి వరకు కూడా తినటానికి కూడా సరిగ్గా లేనటువంటి వాళ్ళు అనతి కాలంలో అద్భుతంగా ఆ ఊరు మొత్తానికి పెట్టేటువంటి స్థితి ఏర్పడింది. అంటే భగవంతుడు చూడటువంటి మార్గాన్ని వాళ్ళు సద్వినియోగం చేసుకోగలిగారు. సో అలానే ఇక్కడ మంచి వాళ్ళు చెడ్డ వాళ్ళు అనేటువంటిది ఏం లేదండి. భగవంతుడు నీకు ఒక జీవితం ఇచ్చి, ఈ జీవితంలో ఈ సమయంలో ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు ఇలా ఒక మనిషి వస్తాడు, ఆ మనిషికి నీకు చెప్పింది నువ్వు ఏ రకంగా తీసుకోగలుగుతున్నావు, దాన్ని అనుసరించి నీ జీవితాన్ని మార్చుకోవడానికి ఒక రూపాంతరం చెంది నేనే వస్తాను అనేటువంటి విషయాన్ని చెప్పినప్పటికీ కూడా మనం ఏం చేస్తామంటే, ఏమో మనం కలిసి పెట్టుబడి పెట్టాము, మధ్యలో వదిలేస్తే నా పరిస్థితి ఏంటి, నేను నష్టపోతా కదా, ఇటువంటివన్నీ ఆలోచించి వచ్చేటువంటి ఒక అదృష్టాన్ని మనం చేతులారా పక్కకి పెట్టుకుంటుంటాం. కాబట్టి అక్కడే ఉన్నంతసేపటికి కూడా అక్కడ చూస్తాం, ఈ రోజుతో ఈ కర్మ పూర్తి అది చూస్తూ నేను రోజు కష్టపడుతూనే ఉన్నాను, నాకు ఈ కర్మ పూర్తవట్లేదేంటి అనేటువంటిది ఎప్పటికీ నెగిటివ్ పెట్టుకుని మనం బ్రతికేస్తున్నామండి. అది విషయం. క్లారిటీ ఇంపార్టెంట్. అంతే కదా, అది విషయం. ధన్యవాదాలు గురుగారు. పరమేశ్వర అర్పణం. And for more videos, please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.